ఇక ముందు మన ఎస్ఆర్హెచ్ చూసుకుంటే మిగిలిన 2 మ్యాచ్లు సిఎస్కేతో అండ్ అలాగే ఆర్సీబీతో ఉంది. 2 మ్యాచ్లో 1 మ్యాచ్ గెలిచినా ఈజీగా క్వాలిఫై అవుతారు. 2కు 2 గెలిస్తే మాత్రానికి టాప్ 2లో ఉంటారు. అండ్ ఎస్ఆర్హెచ్ చూసుకుంటే సిఎస్కేతో చపక్లో ఆడాలి. చపక్లో సిఎస్కేకి తిరుగుండదు. అండ్ అలాగే ఎస్ఆర్హెచ్ కూడా హోమ్ గ్రౌండ్ మ్యాచెస్ ఈజీగా గెలుస్తుంది. ఏవే మ్యాచెస్ మాత్రానికి ఓడిపోతున్నారు. గుజరాత్ మ్యాచ్ చూసుకుంటే జస్ట్ 86కే ఆల్అవుట్ అయ్యారు. అండ్ అలాగే ఎస్ఆర్హెచ్కి ఒక బ్యాట్ నేమ్ ఉంది. వాళ్ళు ఓన్లీ బ్యాటింగ్ పిచ్లో మాత్రమే ఆడగలరని. అండ్ అలాగే ఆర్సీబీతో వాళ్ళకి హోమ్ గ్రౌండ్లో మ్యాచ్, అది మాత్రానికి వాళ్ళకి కొంచెం ప్లస్ అనుకోవచ్చు హోమ్ గ్రౌండ్లో. కానీ ఆర్సీబీ మాత్రానికి సూపర్ ఫామ్లో ఉంది. లాస్ట్ 2 మ్యాచ్లు గెలిచారు వాళ్ళు. అటు టేబుల్ టాప్ 1లో ఉన్నారు. సిఎస్కే ఓడిపోవడంతో ముఖ్యంగా సన్ రైజ్ హైదరాబాద్కి చాలా ప్లస్ అయింది అనుకోవచ్చు. ఈ మ్యాచ్ ముందు సన్ రైజ్ హైదరాబాద్ ప్లే ఆఫ్ ఛాన్సెస్ 60+ ఉంటే సిఎస్కే ఓటమితో సన్ రైజ్ హైదరాబాద్ ప్లే ఆఫ్ ఛాన్సులు 70+కి పెరిగింది. నెక్స్ట్ 2 మ్యాచ్ల్లో 1 మ్యాచ్ గెలిచినా సన్ రైజ్ హైదరాబాద్ ఈజీగా ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతుంది.